డాక్టర్ నాగేంద్ర కుమార్ గారు డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అసలు? డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కలుగుతుందా అంటే ఒక్కొక్క స్టేజ్లో కలగచ్చు సార్, ఎవరికైనా కలగచ్చు డిప్రెషన్. అంటే డిప్రెషన్ అంటే మనం తెలుగులో ఏం చెప్పుకున్నాం, నిరాశ, లేదా నిరుత్సాహం, ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. డిప్రెషన్ పర్యాయ పదాలు చాలా ఉంటాయి తెలుగులో. ఈ డిప్రెషన్ అనేది ఎందువల్ల వస్తుంది మనం తెలుసుకుందాం. మొదలుగా ఎందువల్ల వస్తుందంటే ఆ డిప్రెషన్ అనేది నేను చెప్పాలంటే మనలోంచి పుట్టుకొచ్చేదే డిప్రెషన్. ఆ డిప్రెషన్ని సప్రెషన్ చేస్తేనే కానీ మన మీద ఒక మంచి ఇంప్రెషన్ కలగదు. అలా కలగాలి అంటే మనం డిప్రెషన్ సప్రెషన్ చేసుకోవాలంటే డిప్రెషన్ రాకుండా చూసుకోవాలి. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? ఆ డిప్రెషన్ అనేది మనం ఏదో సాధించలేకపోతే లేదా మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలు కలిగినప్పుడు, అంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి డిప్రెషన్ అనేది కలుగుతుంది. కొంతమంది అంటే మానసిక ఒత్తిడి వలన కానీ లేకపోతే మానసిక పరిస్థితుల వలన కానీ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం వలన కానీ వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుద్ది. తీసుకుని అదే పాయింట్ గురించి అలా ఆలోచిస్తూ ఉండటం వలన, ఒకే రకంగా ఆలోచిస్తూ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండటం వలన డిప్రెషన్ కలుగుద్ది. మనం సాధారణంగా మనకి ఇష్టమైన వ్యక్తులు కొంతమంది ఎప్పుడైనా చనిపోయినప్పుడు కానీ లేదా మనం చాలా కష్టపడి చదివినప్పుడు, మనం ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ లేదా మనం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయితే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం విజయం సాధించలేకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఈ డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో, గోల్ మనం అనుకుంటున్నామో ఇది సాధించాలి అని మనం ప్రయత్నం చేసినప్పుడు 99% మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది, 1% లక్ అని చెప్పుకోవాలి మనం. అది ఒక్కొక్కసారి మనం చెప్పలేం. అంటే దీనికి లక్ అని చెప్పాలంటే మీకు ఒక ట్రైన్ మీకు 7:30 రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోతుంది. కానీ మీరు ట్రాఫిక్లో ఆ రోజు లేట్ అయ్యి 7:40కి వెళ్ళారు, కానీ ఆ రోజు ట్రైన్ ఉంది. 7:40కి వేరే కారణాల వల్ల ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇది లక్, అంతే కదండి. ఎందుకంటే 7:30కి వెళ్ళిపోవాల్సిన బండి 7:40 వరకు ఉండదు కదా. కానీ ఈ 7:30కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రైన్ ఒకటే ఉంది. రేపు పొద్దున 10 గంటలకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అతను 7:30 ట్రైన్ మిస్ అయ్యాడు అంటే డిప్రెషన్ కలగచ్చు కదా. అంటే ఈ డిప్రెషన్ అనేది నేను అదే చెప్తాను, మన దగ్గర నుంచే పుట్టుకొచ్చేది డిప్రెషన్, వేరే చోట నుంచి రాదు, ఎవరి వల్ల రాదు. సో మీరు ఎప్పుడైతే ఓడిపోతున్నారో, వ్యతిరేక ఫలితాలు ఏర్పడుతున్నాయో అప్పుడు మీరు డిప్రెషన్కి లోనవుతారు. దీని నుంచి బయటపడడం ఎలా, అది కదా ముఖ్యం మనకి, అది కదా ముఖ్యం. సో డిప్రెషన్ బయట ఏ విషయమైనా సరే మనకి ఓటమి ఎదురయ్యింది లేకపోతే వ్యతిరేక ఫలితం వచ్చినప్పుడు దాని మీద ఆలోచించకూడదండి, దాన్ని అక్కడికక్కడ వదిలేయాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పరీక్షలు రాసినప్పుడు పిల్లలు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పేపర్ చెక్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్స్ రాసాము, ఈ ఆన్సర్లు రాసామని. ఎవడో ఫ్రెండ్ వచ్చి ఒరే నువ్వు ఈ క్వశ్చన్ ఇది కాదురా ఆన్సర్ అంటాడు. వీడు వెంటనే ఆ క్వశ్చన్ అక్కడికక్కడే అయ్యి బాబోయ్ నేను తప్పు రాసేసాను, నేను అనుకున్న మార్కులు రావు, నేను పాస్ అవ్వనేమో అని బెంగపెట్టుకుంటూ డిప్రెషన్లోకి వెళ్తాడు. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ రాసే పరీక్ష వాడు సరిగ్గా చదువుకోలేడు. అవునా? అంటే ఇది డిప్రెషనే కదా. సో ఈ డిప్రెషన్ రాకుండా వాడు ఏం చేయాలి, వాడు బయటకు వచ్చిన వెంటనే ఆ పేపర్ చూడకూడదు. ఇంకా రాసేసాం, నేను మార్చలేను, అయిపోయినప్పుడు నాకు ఎందుకండి. అలాగే ఏదైనా సరే ఇంకా చెప్పుకోవాలంటే ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది సార్, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ ఉంది అంటే మీరు బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఒక ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ లేదు, మీరు బాధపడితే సొల్యూషన్ వస్తుందా? లేదు, రాదు. సో ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉన్నా బాధపడక్కర్లేదు, సొల్యూషన్ లేనా బాధపడక్కర్లేదు. కానీ కొంతమంది సొల్యూషన్ లేకపోయినా కూడా దాని మీదే ఆలోచిస్తూ అదే విధంగా దాన్ని థింక్ చేస్తూ దాని మీద ఆలోచనల్ని పక్క తీసుకెళ్లకుండా ఉండటం వల్ల ఈ నిరుత్సాహం, నిస్పృహ, నిరాశ వీటికి గురవుతారు. అదే డిప్రెషన్. సో దీని నుంచి బయటపడాలంటే మొట్టమొదటి విషయం, ఏదైతే మనం ఫేస్ చేసామో, ఓడిపోయామా దాన్ని పక్కన పెట్టండి, దాని గురించి ఆలోచించద్దు, ఒక కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అదే ఇందాకే చెప్పాను, అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే అంటే చదువుకుంటున్నప్పుడు ఇబ్బందులు కావచ్చు. చాలా మంది అంటుంటారు మా వాడికి గుర్తుండట్లేదని. నువ్వు గుర్తుండట్లేదని దానికి డిప్రెషన్ ఫీల్ అవుతున్నావు తప్ప నువ్వు గుర్తుంచుకోవడానికి ఏం ప్రయత్నం చేద్దాం నువ్వు చేయడంలా. అంటే ఏంటి,
ఆ డిప్రెషన్కి రెండో విషయం అని చెప్పుకుంటే నువ్వు ప్రయత్నం చెయ్యాలి. డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే అది నీ ప్రయత్నం మీద ఆధారపడింది. నీకు నువ్వుగా దాని మీద ఏకాగ్రత పెట్టకుండా ఏదైతే ఓడిపోయో, ఏదైతే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో దాన్ని పక్కకి నెట్టేసి ఒక కొత్త జీవితం నాకు ఇంకా ముందుంది, నేను ఆశతో ముందుకెళ్ళగలను. ఎందుకని మనిషికి ఏదైనా పోవచ్చు సార్, హోప్ పోకూడదు. ఆ హోప్ పోయినప్పుడే డిప్రెషన్ అనేది వస్తుంది. ఆ హోప్ పోకుండా ఆ హోప్ని, ఆశని మనం నిలబెట్టుకుంటూ నిలదొక్కునేలా చేసుకుంటూ మనం కనుక ముందుకెళ్ళగలిగితే డిప్రెషన్ అధిగమించగలుగుతాం. నెక్స్ట్ మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు మనం దాన్ని తక్కువగా మాట్లాడాలి. దాని గురించి అంటే నలుగురు దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగింది అంటే వాడు ఒక ఏదో చెప్తాడు, సానుభూతి మనకి చూపిస్తాడు, ఒక ఓదార్పు అంటాడు. ఇవన్నీ చెప్పి మనల్ని ఇంకొంచెం నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా నీకు జరిగింది దాన్ని మర్చిపోండి, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఆ ఫర్గెట్ ఫర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు బాగుండాలి కాబట్టి దీన్ని మర్చిపోవాలి. అలా ఎప్పుడైతే మీరు మర్చిపోతారో ఖచ్చితంగా మీ జీవితం ముందుకెళ్తుంది, మీరు డిప్రెషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు అంటే ఒకటి కాదు, రెండు కాదండి, మనం శాస్త్రీయంగా చేయొచ్చు, అలాగే మనం ప్రయత్నంతో చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఆ చేసే ప్రయత్నం మనం దాంట్లోంచి బయటపడుతున్నావా లేదా అనేది ఆలోచించుకొని మనకి మనం బేరీ చేసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేసినట్టయితే డిప్రెషన్ నుంచి నో డౌట్ ఎవరైనా సరే బయటపడే అవకాశం ఉంది. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ.